ఒక అజ్ఞాత శత్రువు ఆసుపత్రుల్లో నిదానంగా పాకుతోంది. అది శబ్దం చేయదు గాని ప్రాణాల మీదకు తెస్తోంది. ఆరోగ్యం కోసం వచ్చిన ఆసుపత్రులే ఇప్పుడు ప్రమాదానికి కేంద్రాలవుతున్నాయి. చికిత్స కోసం వాడే పరికరాలే ఇప్పుడు డేంజర్కు దారులుగా మారుతున్నాయి. ఇది ఏ సాధారణ వైరస్సు కాదు. మందులకు స్పందించదు. శానిటైజ్ చేసినా లొంగే ఛాన్సే లేదు. అది ఒక్కసారి శరీరంలోకి చొచ్చుకుందంటే కాళ్ల నుంచి మెదడు వరకు ప్రయాణిస్తుంది. ముఖ్యంగా అప్పటికే ఆరోగ్య సమస్యలున్న వారిని టార్గెట్ చేస్తోంది. అమెరికాలో ప్రారంభమైన ఈ ప్రమాదం ఇప్పుడు రోజురోజుకు పెరుగుతూ ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. కొత్తగా మారుతున్న లక్షణాలు, కొత్తగా పుట్టుకొస్తున్న రోగాలతో ప్రజలు తెగ టెన్షన్ పడుతున్నారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఈ ఫంగస్ పేరు కాండిడా ఆవురిస్. ఇది చిన్న పూసంత ఫంగస్, కానీ చాలా పెద్ద ముప్పును కలిగించగలదు. ఇంతకీ ఏంటి కాండిడా ఆవురిస్? అమెరికాలో అసలేం జరుగుతోంది? ఈ ఫంగస్ తో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందా? కాండిడా ఆవురిస్ ఫంగస్ అనేది సాధారణంగా మన చర్మంపై లేదా శరీరంలోని తేమ ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారిని ఇది పెద్దగా హాని చేయదు, కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మాత్రం ఇది భయంకరమైన ఇన్ఫెక్షన్ కి దారితీస్తుంది. రక్తనాళాలు, ఊపిరితిత్తులు, మెదడు లాంటి ముఖ్యమైన అవయవాలను అది టార్గెట్ చేస్తుంది. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఇది ఎక్కువగా వ్యాపించేది ఆసుపత్రుల్లోనే. ప్రత్యేకించి ఎక్కువగా పరికరాల ద్వారా వ్యాపించే శక్తిని కలిగి ఉంది. క్యాథెటర్లు, శ్వాసనాళాల ట్యూబ్లు, ఫీడింగ్ ట్యూబ్లు లాంటి వాటిపై ఈజీగా స్థిరపడుతుంది. శానిటైజర్లు, సాధారణ రసాయనాలతో శుభ్రం చేసినా ఈ ఫంగస్ పూర్తిగా తొలగిపోదు. అందుకే దీన్ని ఇతర ఫంగస్ల కంటే ప్రమాదకరంగా చెబుతారు సైంటిస్టులు. అటు అమెరికాలో ఈ ఫంగస్ వేగంగా విస్తరిస్తోంది. మొదట్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించిన ఈ కేసులు ఇప్పుడు చాలా చోట్ల నమోదవుతున్నాయి. మొదట 2016లో కనిపించిన ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు మియామి లాంటి నగరాల్లో కలకలం రేపుతోంది. 4 ఏళ్ల వ్యవధిలో కేసులు 5 నుంచి 115కి పెరగడం టెన్షన్ కలిగిస్తోంది. దాదాపు 2200% పెరుగుదల అంటే ఈ ఫంగస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రుల్లో ఉన్న రోగులు, ముఖ్యంగా శస్త్రచికిత్సల తర్వాత రికవరీలో ఉన్న వారిని ఇది లక్ష్యంగా చేసుకుంటోంది. ఇటు వెంటిలేటర్లు లేదా ఇన్వేసివ్ పరికరాలతో ఉండేవారే దీనికి బలిగా మారుతున్నారు. ఒక్కసారి శరీరంలోకి చొచ్చుకుపోతే దీన్ని నియంత్రించడం చాలా కష్టంగా మారుతోంది. అటు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అవ్వకుండా దేశం మొత్తానికి ఈ కేసులు వ్యాపిస్తున్న తీరు భయాన్ని రేపుతున్నాయి. ఇక కాండిడా ఆవురిస్ వ్యాప్తి కూడా చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఇది ఆసుపత్రి గదిలోకి ఒక్కసారి ప్రవేశిస్తే అక్కడి నుంచి బయటకు వెళ్లడం చాలా కష్టం. ఇది ఎక్కువగా దగ్గర పరిచయాల ద్వారా వ్యాపిస్తుంది. శరీరంపై, చేతులపై, గదిలోని వస్తువులపై, వాడిన పరికరాలపై ఉండే ఫంగల్ అణువులు ఇంకొకరికి అంటుకుంటాయి. ఒకే పరికరాన్ని మరోసారి వాడినప్పుడు దాన్ని క్లీన్ చేయకపోతే ఈ ఫంగస్ వ్యాపించే ఛాన్స్ ఉంది. మరో వింత ఏంటంటే ఇది సోకిన వ్యక్తికి కొన్ని సందర్భాల్లో బయటకి ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ అది ఇతరులకు వ్యాపించే ప్రమాదాన్ని కలిగించవచ్చు. కొన్ని రోజుల తర్వాతే అసలు ఇన్ఫెక్షన్ బయటపడుతుంది, కానీ అప్పటికే అది కీలక అవయవాల వరకు చేరి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇలాంటి ప్రమాదానికి చికిత్స ఉండదంటేనే భయం వేస్తుంది. ఈ ఫంగస్ సాధారణంగా వాడే యాంటీ ఫంగల్ మందులకు స్పందించదు. అంటే ఇది డ్రగ్ రెసిస్టెంట్ ఫంగస్. దీని నియంత్రణ కోసం 1 కాదు 3 రకాల మందులు కూడా కలిపి వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మ్యూటేట్ అవుతూ మరింత శక్తివంతంగా మారే ఫంగస్. ప్రస్తుతం ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న ఈ మౌనమైన ముప్పు నిజంగా పెద్ద హెచ్చరికలా మారుతోంది. జాగ్రత్తలు, పరిశుభ్రత, వేగంగా గుర్తించడం లాంటివి మాత్రమే మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధాలు. ఇటు ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కాండిడా ఆవురిస్ కేసులు కనిపించాయి, కానీ అవి తక్కువ స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయినా కూడా భారత్లోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, పరికరాల శుభ్రత పరిస్థితి పరిగణలోకి తీసుకుంటే దీని వ్యాప్తికి అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే ఇండియా ఎన్నో మహమ్మారులను చూసింది. అందుకే కాండిడా ఆవురిస్ విషయంలోనూ అప్రమత్తత పాటించాల్సిందే.